श्री गायत्री देव्यै नमो नमः। समस्त ब्राह्मण बंधुవులందరికీ కూడా శ్రీమాత్రే నమః నమస్కరించి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న నిజామాబాద్ జిల్లా పట్టణంలో జరిగినటువంటి బ్రాహ్మణ సంఘ సమైక్య ఎన్నికల సందర్భాన మన బోధన్ పట్టణం నుండి జిల్లాలో స్థాయిలో ఉన్నటువంటి సమైక్యలో నాకు స్థానాన్ని కల్పించినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఉపాధ్యక్షుడి పదవి అనేటువంటిది చాలా అరుదైనటువంటిది. ఎలాగైతే పదవిని మనం పొందుతామో మరి ఆ పదవి కూడా న్యాయం చేయాలనేటువంటి యొక్క సంకల్పం నాది. కనుక బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఈ యొక్క పదవి తీసుకున్నందుకు దీనికి సంపూర్ణంగా నేను న్యాయం చేస్తాను. అన్ని వేళల్లో కూడా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి మీకు నేను తెలియచేస్తున్నాను. అలాగే రాబోయే రోజులలో మనకు బ్రాహ్మణులకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి ఉపాధిలు కానివ్వండి, లేక ఇంకేదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్లలో కానివ్వండి, ఇలాంటి ఉన్నా కూడా మేము జిల్లా స్థాయిలో వెళ్తూ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మా వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ గారితో చాలా విశేషమైనటువంటి కూడా కార్యక్రమాలు మేము నిర్వహించుకుంటూ వస్తాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా వారు పరిష్కరిస్తారు. అలాగే ఈ యొక్క జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు ప్రవీణ్ దేశపాండే గారు, తర్వాత కార్యదర్శులు, కోశాధికారులు అందరూ కూడా యంగ్ డైనామిక్లో ఉన్నటువంటి ఈ యూత్ ఉంది. చక్కగా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ వెళ్ళాలని నేను మా అధ్యక్షులు వారి గారు కోరుతున్నాను. ఏ సమయంలోనా సందర్భంలోనా పిలిచినా కూడా తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తాను. అలాగే దీనికి మన గౌరవ అధ్యక్షులైనటువంటి నిజామాబాద్ జిల్లా ప్రవీణ్ కుల్కర్ణి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి గాయత్రి కుల్కర్ణి గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే రోజులలో మన బోధన్ పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ సేవా సంఘం యొక్క నూతన కార్యవర్గాన్ని కూడా నిర్వహించాలని కోరుతున్నాము. అలాగే ఈ కార్యక్రమం కూడా ఇంకా కొద్ది రోజులలో మన బోధన్ పట్టణంలో కూడా నూతన బ్రాహ్మణ సంఘ కార్యవర్గాన్ని కూడా నిర్వహిస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.